బైక్ పై ప్రేమ జంట పిచ్చి చేష్టలు అక్కడి వాళ్లను ఒకసారిగా ఇరిటేషన్ తెప్పించాయి. నడు రోడ్డుపై హగ్గులు ముద్దులు పెట్టుకుంటూ బైక్ పై ముఖ్యంగా బైక్ పెట్రోల్ ట్యాంక్ పై యువతి రివర్స్లో కూర్చొని యువకుడితో అసభ్యకర ప్రవర్తన అందరికీ విసుగు పుట్టించింది. ప్రేమ జంట తీరుపై వాహనదారులు వీడియో తీశారు. సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అయింది. పూణేలోని షిండేవాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ప్రేమ జంట తీరుపై నెటిజన్స్ తీవ్ర విమర్శలు గుప్పించారు. పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేశారు. రహదారిపై ఇలాంటి పనులేంటంటూ మండిపడ్డారు. మీరు చూస్తున్న దృశ్యాలు పూణేలోని షిండేవాడిలోని దృశ్యాలు. షిండేవాడిలో ఓ ప్రేమ జంట ఏకంగా బైక్ పై ఇలాంటి పిచ్చి చేష్టలు వికృత చేష్టలు చేస్తూ అక్కడి జనాల్ని ఇబ్బందులకు గురి చేశాయి. ఆ వ్యక్తి ప్రియురాలు ఆ ట్యాంక్ పై కూర్చొని అతన్ని కౌగిలించుకోవడం, ముద్దులు పెట్టడం లాంటి వికృత పిచ్చి చేష్టలతో ఒక్కసారిగా అటుగా వెళ్ళే వాహనదారులని దృష్టి మరల్చేలా చేసింది. అంతేకాదు వాహనదారులను ఇబ్బందులకు కూడా గురి చేసిన పరిస్థితి. ఈ పిచ్చి చేష్టలపై వెళ్తున్న వాహనదారులంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. దీంతో నెటిజన్లు మండిపడుతున్నారు. ఒక్కసారిగా వారి చేష్టలతో ఆ ప్రాంతంలో మిగతా ప్రయాణికులకు కూడా ఇబ్బంది కలిగిన పరిస్థితి. పూణేలోని షిండేవాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ వీడియో వైరల్గా మారింది. ఆ యువతి ద్విచక్ర వాహనం యొక్క పెట్రోల్ ట్యాంక్ పై ఆ రైడర్కు ఎదురుగా కూర్చొని ఆ జంట ప్రజల దృష్టిని పట్టించుకోకుండా రైడింగ్ చేస్తున్నప్పుడు హగ్గులు చేసుకుంటూ అలాగే ముద్దులు పెట్టుకుంటూ వెళ్తున్నారు. ఎవరిని పట్టించుకోకుండా మిగతా వాళ్ళతో మాకేంటి పని అన్నట్టుగా వాళ్ళ వ్యవహార శైలి తీవ్ర విమర్శలకు దారితీసింది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు. ఆ అమ్మాయి చూడండి పూర్తిగా బరి తెగించి ఆ పెట్రోల్ ట్యాంక్ పై పడుకొని అతన్ని హగ్ చేసుకుంటూ, అంతేకాదు మళ్ళీ వెనక్కి ఒరిగి పడుకొని కాళ్ళు ముందుకు చాపుతూ వింత చేష్టలు చేస్తూ పూర్తిగా బరి తెగించిన వ్యవహార శైలి కనబడుతోంది. ఇక అతడు బైక్ నడుపుతుంటే ఆమె మాత్రం ముందట పెట్రోల్ ట్యాంక్ పై అతనికి ఆపోజిట్లో కూర్చొని ఏ రకంగా బిహేవ్ చేస్తుందో ఒక్కసారి ఆ దృశ్యాలు చూస్తే అక్కడ చూసే వాళ్ళకు కూడా ఒళ్ళు మండింది. చాలామంది తిట్టుకుంటూ వెళ్ళారు. మరోవైపు కొంతమంది దాన్ని కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ వీడియో కాస్త వైరల్గా మారింది. పూణేలోని షిండేవాడిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇటీవలి కాలంలో ఇలాంటివి కామన్గా మారుతున్నాయి. హైదరాబాద్లో కూడా చాలా వరకు కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి. దీంతో పోలీసులు కూడా వారిని గుర్తించి చర్యలు తీసుకున్నారు. తాజాగా పూణేలో జరిగింది షిండేవాడిలో పూర్తిగా బరి తెగించిన వ్యవహారం. ఒక్కసారి చూడండి, వాళ్ళ వల్ల మిగతా వాళ్ళకు కూడా ఇబ్బంది. అటు పక్కన వెళ్తున్న మిగతా బాటసార్లకు కూడా ఇబ్బంది ఉంటుంది, మిగతా వాహనదారులకు కూడా ఇబ్బంది ఉంటుంది. పూణేలో ఈ జంట వీడియో సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్గా మారింది. ఈ వీడియో ఒకసారిగా ఖేడ్ శివపూర్ ప్రాంతం నుంచి వచ్చినట్టుగా చెప్తున్నారు. ఓ యువతి ద్విచక్ర వాహనం పెట్రోల్ రైడర్గా ఎదురు కూర్చుంది. అసలు ఎవరిని పట్టించుకోవట్లేదు. పైగా ఆ బైక్ నడుపుతున్న వ్యక్తిని కౌగిలించుకుంటూ వెనక్కి తిరిగి పడుకుంటూ అసలు ఒకసారిగా మద్యం సేవించిందా, తాగిన మత్తులో అలా చేస్తుందా అర్థం కాని పరిస్థితి. పైగా తనను ఎవరు గుర్తుపట్టకుండా మొహానికి మాస్క్ కూడా వేసుకుంది. అంటే ఇటీవలి కాలంలో కొంతమంది ఇలాంటివి కామన్గా చేస్తున్నారు. వైరల్ అవ్వడానికి కూడా చేస్తున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతామని అనుకుంటున్నారో బహుశా ఏంటో తెలియదు. కానీ ఆ ఇద్దరు కూడా సిగ్గులేని ప్రవర్తనతో ఆ రోడ్లపై ఆ రకంగా బిహేవ్ చేస్తూ బైక్ పై పక్కన వెళ్ళే వారికి కూడా ఇబ్బంది కలిగించేలా వారి ప్రవర్తన బాగాలేదంటూ నెటిజన్లు మండిపడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఇక చాలామంది వారిని గమనించారు. కానీ ఆ జంట తమ చర్యలను అట్లాగే కొనసాగిస్తూ ముందుకు వెళ్తున్న తర్వాత రోడ్డు పక్కన వాహనం ఆపారు. చాలామంది ఈ వీడియోను ఆన్లైన్లో అప్లోడ్ చేసి ఇది అశ్లీలమైన వీడియో అంటూ, మరికొంతమంది ఏమో ఇలాంటి స్కిట్స్ చేస్తున్నప్పుడు ఒకవేళ డ్రైవింగ్ ఇబ్బంది కలిగితే కనుక వాళ్ళకే కాదు పక్కన నడిపే వాళ్ళకు కూడా ఇబ్బంది. సో ఇట్లాంటి వాళ్ళకి కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేసిన పరిస్థితి. ఇక మహిళ మొహానికి మాస్క్ పెట్టుకుని చూడండి, స్కార్పు లాంటి చిన్న స్కార్పా లేదా మాస్క్ మొత్తం మీద కట్టుకుంది, మొహం కనిపించకుండా కట్టుకుంది. సో ఆ రకంగా మహిళ ఈ వీడియో వైరల్ అవ్వడంతో ఒకసారిగా వీళ్ళపై నెటిజన్లు అయితే మండిపడుతున్నారు. ఇంత బరి తెగింపు ఏంటి, అసలు వీళ్ళపై కఠిన చర్యలు తీసుకోవాలి. ఆ డ్రైవింగ్ ఏంటి, అడ్డదిడ్డంగా బండి నడుపుతూ అలా పక్క పంటి వెళ్ళే వాళ్ళకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నారు. ముఖ్యంగా దృష్టి మరల్చే చర్యలు ఇవి. ఇలాంటి వాళ్ళను ఏ రకంగా శిక్షిస్తే బాగుంటుందంటూ మండిపడుతున్నారు. ఒకసారి చూడండి ఆ వీడియో మీరే. ఏ రకంగా ఆ అమ్మాయి అసలు
ట్యాంక్ పై కూర్చొని అలా కాళ్ళు ముందుకు చాపుతూ తర్వాత అతన్ని కౌగిలించుకుంటూ పూర్తిగా మద్యం మత్తులో ఉందా లేదా కావాలని చేస్తుందా ఏంటో తెలియదు, కానీ పూర్తిగా బరి తెగించిన చేష్టలు కానీ ఇవి చెప్పొచ్చు. ఒకసారి మీరేమనుకుంటున్నారు? ఇలాంటి ఘటనలు కూడా తరచూ చోటు చేసుకుంటే, ముఖ్యంగా హైదరాబాద్ ఆరాంఘర్లో కూడా ఇట్లాంటి ఘటనలు గతంలో జరిగాయి, రాజేంద్ర నగర్ ప్రాంతంలో జరిగాయి. సో ఇట్లాంటి ఘటనల పట్ల పోలీసులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరాన్ని కూడా నొక్కి చెప్తున్నారు. చాలా ప్రాంతాల్లో, కేవలం హైదరాబాద్లోనే కాదు, పూణేలో కాదు, చాలా ప్రాంతాల్లో ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయి. పక్కన వెళ్ళే వారిని ముఖ్యంగా ఇబ్బందులకు గురి చేసి ఇలాంటి చర్యల పట్ల ఏ రకమైన చర్యలు తీసుకుంటే బాగుంటుంది? ఒకసారి మీరు కూడా కామెంట్ రూపంలో స్పందిస్తే బాగుంటుంది. ముఖ్యంగా ఇట్లాంటి వాళ్ళని ట్రాఫిక్ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ మళ్ళీ గుర్తించి ఇంకా రోడ్లపై మళ్ళీ తిరగకుండా చేస్తే మంచిదా, లేకుంటే అలాంటి వాళ్ళ లైసెన్స్ రద్దు చేసి ఆ బండి నడిపేవాడికి బుద్ధి లేకున్నా కనీసం అమ్మాయికైనా బుద్ధి ఉండాలి. అసలు ఈ బుద్ధి సిగ్గు ఇలాంటి పదాలు వాడినా తక్కువే అనిపిస్తుంది ఇలాంటి వాళ్ళకి. ఎందుకంటే పూర్తిగా బరి తెగించి ఇలాంటి చేష్టలకు రోడ్లపైన వెళ్తున్నారు. మళ్ళీ చూస్తే చదువుకున్న మనుషులానే ఉన్నారు, అతను కూడా మంచి ఇనిషియేట్ చేసుకున్నాడు, ఆమె కూడా కొంత ట్రెండీగానే కనపడుతుంది. సో చూడ్డానికి బాగానే ఉన్నారు, చదువుకున్న వ్యక్తులానే ఉన్నారు, కానీ ఇలాంటి వికృతి చేష్టలు, వింత చేష్టలతో సమాజంలో మిగతా వాళ్ళకి ఇబ్బంది కలిగించడమే పనిగా కొంతమంది ఇట్లాంటి పనులకు పాల్పడుతుంటారు. మీరేమనుకుంటున్నారు? ఒకసారి ఇలాంటి వాళ్ళని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఎస్, మురళీ ప్రసాద్ చెప్తున్నారు, నీకెందుకు అది వాళ్ళ ఇష్టం అంట. సరే, నాకెందుకు అది వాళ్ళ ఇష్టం అనేది మనకు సంబంధం లేకపోయినా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది కలిగింది మురళీ ప్రసాద్. సో వాళ్ళంతా కూడా నెటిజన్లు మండిపడుతున్నారు. అఫ్కోర్స్ నీ అంత అంటే ఈ రకంగా ఆలోచిస్తే దానికి అర్థం ఉండదు. ఎందుకంటే నీకెందుకు అలాంటి వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టం అంటే వాళ్ళ ఇష్టానికి వదిలేస్తే రోడ్లపై యాక్సిడెంట్లు అయితే పక్కనే ఏ మురళీప్రసాద్ లాంటి వాళ్ళు వెళ్తే మురళీప్రసాద్ లాంటి వాడు ఇలాగే చూసుకుంటూ వెళ్తే అక్కడ పక్కన పడిపోతాడు, అది జాగ్రత్తగా ఉంటుంది, అలా బాగుండదు. సో దిస్ ఈజ్ నాట్ కల్చర్ అంటూ లెక్కల అర్చన పెడుతున్నారు. ఎస్, ఎగ్జాక్ట్లీ, ఇట్ ఈస్ ఎ పబ్లిక్ ప్లేస్, సో షేమ్ ఆన్ యూ బై డూయింగ్ ఆల్ దిస్ అంటూ లెక్కల అర్చన పెడుతున్నారు కామెంట్. ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే ఇట్లాంటి పిచ్చి చేష్టలు, వికృతి చేష్టలు పాల్పడేటప్పుడే నిజంగా అంటే ఇతరులకు ఇబ్బంది కలిగించే పనే. సో మురళీప్రసాద్, మీ కామెంట్ మీకే, మీ విచక్షణకే వదిలేస్తున్నాం. సో ఆ రకంగా అంటే ఇట్లా రకరకాలుగా పెడుతుంటారు. కొంతమందికి ఇట్లాంటి పిచ్చి చేష్టల్ని సమర్థించే పిచ్చి వాళ్ళు కూడా ఉంటారు, దానికి మనం ఏం చేయలేం. సో ఆ రకంగా ఉంటారు. అంటే సమాజంలో ఇలాంటి వింత పోకడలు, వింత పిచ్చి చేష్టలతో కొంతమంది మిగతా జనాలకు ఇబ్బంది కలిగించే కార్యక్రమాలు చేపడుతుంటారు. సో ఇట్లాంటి వాటిపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం అయితే కనబడుతుంది. సో ఇంకా ఏమనుకుంటున్నారు మీరు కూడా స్పందించండి. ఇలాంటి చేష్టలపైన ముఖ్యంగా చాలా ప్రాంతాలు జరుగుతున్నాయి, హైదరాబాద్లో జరుగుతున్నాయి, ఇప్పుడు పూణేలో జరుగుతుంది. ఇలాంటి వాటి పట్ల కొంత కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, డ్రైవింగ్ చేసే వాళ్ళ కాన్సన్ట్రేషన్ దెబ్బతింటుంది, చాలామంది వాహనదారులు కూడా ఇబ్బంది గురవుతారు. అలాగే ముఖ్యంగా ఇట్లాంటి ఈ చేష్టల వల్ల సమాజంపై కూడా ఎఫెక్ట్ పడుతుంది. నిజంగా ఇంత బరి తెగింపు వేషాలతో ఒకసారిగా ఒక రకమైన ఇది కల్చర్ కాదంటూ ఇందాక అర్చన పెట్టారు. అఫ్కోర్స్, సో ఆ రకంగా పాటించేవాడికే కల్చర్, పాటించేవాడికి ఏముండదు. సో అట్లా రకరకాలుగా ఉంటాయి. సో మొత్తం మీద ఈ అసభ్యకరమైన చర్య అని చాలామంది చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. సో అసభ్యకరంగా ఇలాంటివి కేవలం వైరల్ అవ్వడానికో లేదా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడానికో ఇట్లాంటి వ్యవహారాలు నడుస్తూ ఉన్నాయి. సో పూణే వాసులు అయితే చాలా కోపంగా స్పందించారు. ఇలాంటి వాళ్ళ వల్ల ఖచ్చితంగా అక్కడ దెబ్బతినే వ్యవహారం, ఇలాంటి వ్యవహారాల వల్ల వాతావరణం కలుషితం అవుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి వాళ్ళపై చర్యలు తీసుకోవాలంటూ చెప్తున్నారు. పోలీసులు ప్రస్తుతం ఆ జంట కోసం వెతుకుతున్నట్టుగా తెలుస్తోంది. చాలామంది నెటిజన్లు కంప్లైంట్ చేయడంతో పోలీసులు కూడా వెతుకుతున్నట్టుగా తెలుస్తుంది. సో ఆ యువతి ట్యాంక్ పై పడుకొని యువకుడితో హగ్ చేస్తూ మాట్లాడుతూ వెళ్ళిపోతున్న దృశ్యాలు అయితే ప్రస్తుతం వైరల్గా మారుతున్నాయి. సో మొత్తం మీద ఈ జంట చాలా నిర్లక్ష్యంగా ఆ పక్కనున్న పరిసరాలని మర్చిపోయారు, పూర్తిగా ఎవరిని పట్టించుకోవట్లేదు. సో ఈ ప్రమాదకరమైన డ్రైవింగ్గా చెప్తున్నారు. సో ఈ జంట నిర్లక్ష్యంగా ప్రవర్తించడం వల్ల రోడ్డుపై ఉన్న ఇతర డ్రైవర్లు కూడా పాదచారులకు అసౌకర్యం కలిగింది. సో ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్న పరిస్థితి. సో మొత్తం మీద ఇలాంటి వాటిపై కఠినంగా వ్యవహరించాలి, కఠిన చర్యలు తీసుకోవాలని అయితే చాలామంది కోరుతున్న పరిస్థితి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.